హాయ్ ఫ్రెండ్స్, ద కళ్యాణ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు బిర్యానీ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను 2 స్పూన్ల నూనె వేసుకున్నానండి. పావు కప్పు పల్లీలు, ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి. 2 ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, చిన్నవి. అవి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. 4-5 కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను. 4-5 లవంగాలు వేసుకున్నానండి. ఒక 6 యాలకులు వేసుకున్నాను. మూడు దాల్చిన చెక్క అండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. దీంట్లోకి ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇది మిక్సీ పడతానండి, మామూలు మిక్సీ పట్టిస్తుంది నాకు. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దామండి. దీంట్లోకి కూడా నేను 2 చెంచాల నూనె వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. 3 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. 4-5 లవంగాలు, 3 యాలకులు, 3 దాల్చిన చెక్క, సగం చెంచా సాజీరా వేసుకుంటున్నాను. బిర్యానీ పువ్వు కూడా వేసుకున్నాను. సాజీరా వేసుకున్నాను సగం చెంచా. ఇవన్నీ బాగా నూనెలో ఫ్రై చేసుకుంటున్నానండి. 1 చెంచా అల్లం పేస్ట్ అండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఈ గ్రేవీ బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, జీరా రైసు, వెజ్ బిర్యానీలోకి కానీ, పరాటాలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది నేను బిర్యానీ చేసినప్పుడు చేస్తానండి. మీకు వీడియోలో అప్లోడ్ చేద్దామంటే లెంత్ ఎక్కువ అవుతుందని నేను విడిగా చూపిస్తున్నానండి దీన్ని. ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి. పావు టీ స్పూను పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఆ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నానండి. ఈ గ్రేవీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇందులోకి 1 చెంచా ఉప్పు వేసుకున్నానండి. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. 1 చెంచా కారం వేసుకున్నానండి. దీన్ని 1 చెంచా ధనియా పౌడర్ అండి. కొంచెం గరం మసాలా వేసుకున్నానండి మళ్ళీ. ఇది ఎందుకంటే స్పైసీగా ఉండాలి కాబట్టి, గ్రేవీ అనేది స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుందండి. సగం గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నానండి. ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. గ్రేవీ నూనెలో బాగా ఉడుకుతుందండి. చిక్కబడి టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటా కూడా పచ్చివాసన పోయి చాలా రుచిగా ఉంటుందండి. ఈ గ్రేవీ మీరు ట్రై చేయండి, అంత బాగుంటుందండి. చూడండి ఎలా అయిపోయిందో. బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దామండి.